హాయ్ అండి, నేను మీ లలితను. మన శ్రీనివాస్ ఛానల్లో ఈరోజు చేపల పులుసు అండి. ముందుగా చేప ముక్కలు కడుక్కున్నాను. వాటికి ఉప్పు, కారం, పసుపు అనేది ఇలాగా పట్టిస్తున్నాను. చేప ముక్కలు ముందుగా చప్పదనంతో ఉండకుండా ఉంటాయి. కలిపేసుకున్నాను. ఒక బౌల్లో, ఇదిగోండి పక్కన బౌల్ ఉంది, బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను. ఒక 20 నిమిషాలు అండి నానితే కొంచెం బాగుంటుంది. ఈలోపు మనము ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకుందాం. పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నానండి. కొద్దిసేపు మగ్గిన ఉంటే బాగుంటుంది. ముందుగా 50 గ్రాములు చింతపండు తీసుకున్నామండి. ఇప్పుడు ఈ చింతపండు అనేది వేడి నీళ్ళు వేసుకుంటే బాగా గుజ్జు అనేది బాగా వస్తుంది. వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. తొందరగా కూడా అయిపోయింది. దాంట్లో తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను జీలకర్ర వేస్తున్నాను అండి. 1 హాఫ్ మెంతులు వేసుకుంటున్నాను అండి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుందండి. మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఒక 7 తెల్ల ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నామండి. పౌడర్ని ఒక బౌల్లో తీసుకుందాం. ముందుగా జార్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న టమోటాలు మిక్సీ చేసుకుందామండి. ఇంకా ఆనియన్స్, నేను ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజులోనే. ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు క్లోజ్ చేస్తున్నాను. మందపాటిది వెడల్పు ఉన్నది పెట్టుకోవాలి. అది చింతపండు కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాము. గ్రైండ్ చేసుకునే పొడి అండి. బాగా ఏగిందండి. పేస్ట్ అంటే ఇవన్నీ పచ్చివి కాబట్టి వేసుకుంటాం. మసాలా పౌడర్ వేసుకుంటున్నామండి. కాసేపు ఇలా మగ్గనివ్వండి. పచ్చివాసన అన్నీ పోతాయి. ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకుంటాం. చూడండి అంత దగ్గరికి వచ్చింది కదా, మసాలా అంతా కలిసింది, ఉప్పు కారం కలిసింది. ఇప్పుడు మేము చింతపండు రసం తీసుకున్నాం కదా, ఈ చింతపండు రసం అనేది దాంట్లో వేసేసుకుంటున్నామండి. మనము ఎంత పులుసు కావాలని చూసి తెలుస్తుంది. థిక్నెస్ ఇంత థిక్నెస్ సరిపోద్దండి. అది బాగా మరిగినప్పుడు ముక్కేసుకుంటాం. చూడండి పులుసు ఎలా మరుగుతుంది. ఇలాగ బాగా మరిగినప్పుడు మనం ముక్క అనేది వేసుకోవాలి. ఫైనల్గా ఇలాగ ముక్కలన్నీ వేసిన తర్వాత ఇలా కదిపి సరిపోయిద్దండి. లేకపోతే మొక్క ఇరిగిపోద్ది మనం గంటి పెట్టామనుకో. కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి, మీడియంలో. మరీ సిమ్లో మీడియంలో మొక్క బాగా మాకు. ఇదిగోండి
ఫైనల్గా ఇట్లా ఫైనల్గా